సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25th మార్కెట్ క్లోజ్ ఎలా అయిందో చూద్దాం. ఇవాళ మార్కెట్స్ వచ్చి దాదాపు 25,800 దాకా వెళ్ళాయి ఫ్యూచర్స్. సో ఇవాళ మార్చ్ ఫ్యూచర్ ఓపెన్ అయిన రోజు. సో కాబట్టి నిఫ్టీ వచ్చి 25,800 ఫస్ట్ టైం టచ్ అయింది. అంతకుముందు ఎప్పుడు చూసినా 25,800 మేజర్ రెసిస్టెన్స్ ఉంది. సేమ్ ఇవాళ కూడా అక్కడ దాదాపు 200 పాయింట్స్ పెరిగి నిఫ్టీ వచ్చి మళ్ళీ 25,482 దగ్గర క్లోజ్ అయింది స్పాటు. అలాగే ఫ్యూచర్ వచ్చి 25,630 దగ్గర క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చి చూసుకుంటే 61,400 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ వచ్చి 82,276 దగ్గర క్లోజ్ అయింది. 50 పాయింట్స్ ప్లస్లో వచ్చింది, మార్జినల్ పాజిటివ్. ఇవాళ పాజిటివ్స్ ఏంటంటే ఐటీ సెక్టర్ కూడా పాజిటివ్గా ఉంది. దాదాపు ఐటీ సెక్టర్స్ వచ్చి 1% పెరిగాయి. మేజర్గా చూసుకుంటే సెక్టార్స్లో ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరిగాయి. ఆ సెక్టర్ వచ్చి 1.8%, మెటల్ సెక్టర్స్ వచ్చి 1.5, ఆ తర్వాత ఫార్మా వచ్చి 1.2, ఆ తర్వాత ఐటీ సెక్టర్ 0.7, ఫైనాన్స్, మిడ్ క్యాప్ కంపెనీస్ ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. ఈవెన్ ఎనర్జీ, సర్వీసెస్, ఫైనాన్షియల్ అన్నీ పెరిగాయి. సో లీడింగ్ చూసుకుంటే ఇవాళ హీరో మోటార్ లీడింగ్ టాప్ పెరిగింది. దాదాపు 4.5% పెరిగింది హీరో మోటార్ వచ్చి. మామూలుగా చూసుకుంటే ఇది 239 పాయింట్స్ పెరిగింది. 5,770 దగ్గర క్లోజ్ అయింది. ఆ తర్వాత బజాజ్ ఆటో కూడా ఫస్ట్ టైం 10,100 దాకా వెళ్ళింది. 2.8% పెరిగింది. తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ కూడా 2.5% పెరిగింది. టాటా స్టీల్ 2.5%. ఇవాళ టీసీఎస్ కూడా 2% పెరిగింది. సన్ ఫార్మా, హెచ్సిఎల్, M&M, ఐషర్ మోటార్, కోల్ ఇండియా. సో ఈ నిఫ్టీ 50 కంపెనీస్లో దాదాపు ఒక 30 కంపెనీస్ దాకా పెరిగాయి. బాగా వరస్ట్ పర్ఫార్మర్ వచ్చి రిలయన్స్, ఆ తర్వాత ఎస్బీఐ. రిలయన్స్ వచ్చి 2%, ఎస్బీఐ 1.5%, అదాని పోర్ట్స్ వచ్చి 1.5%. సో ఐటీసీ కూడా 1% తగ్గింది. సో భారతీ ఎయిర్టెల్ కూడా 1% తగ్గింది. దానికి భారతీ ఎయిర్టెల్ ఎఫ్ఎంసీజీకి కొంచెం ఆర్బీఐ ఇబ్బంది, రెగ్యులర్ ఎన్బిఎఫ్సికి ఆర్బీఐ కొంచెం భారతీ ఎయిర్టెల్కి ఇంకా ఇవ్వలేదు అనేది, నాట్ ఇవ్వలేదు అనేది న్యూస్ వచ్చింది. సో ఇలా ఇవాళ ఏంటంటే ఒక మిక్స్డ్గా అయింది. బట్ అంత మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఇవాళ యాక్చువల్గా లాస్ట్లో వచ్చేసి ఓన్లీ 24 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. 750 పాయింట్స్ నిఫ్టీ స్పాట్లో క్లోజ్ అవుట్ అనేది ఒక రకంగా ఏంటి మార్కెట్ అని అనిపిస్తుంది. సో అంటే హయ్యర్ లెవెల్స్లో జరుగుతుంది ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. నిఫ్టీ వచ్చి 25,700, 800 రాగానే మార్కెట్కి ఒక రకమైన సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో 800 అబోవ్ బ్రేక్ అయితేనే ఇంకా నెక్స్ట్ లెవెల్లో మార్కెట్ పర్ఫార్మెన్స్ అనేది అర్థమవుతుంది. నిన్న కూడా చూసుకుంటే 25,300 దాకా వచ్చి రోల్ ఓవర్స్ నెక్స్ట్ కాంట్రాక్ట్స్కి వచ్చింది. సో అక్కడి నుంచి కొంత సపోర్ట్ తీసుకుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్స్ ఎలా ఉన్నాయంటే 25,500 నుంచి 25,800 రేంజ్, నేరో రేంజ్లో ఉంది. లాస్ట్ మంత్ అంతా కూడా అలాగే ఉంది. ఇప్పుడు కూడా 25,400 నుంచి 25,800 మధ్యలో ఉంది ప్రెజెంట్. సో 25,400 ఆ రేంజ్ వస్తే బై చేసుకోండి. అలాగే 25,200 స్టాప్ లాస్, అలాగే 25,800, 750 ఆ రేంజ్ వరకు టార్గెట్స్ పెట్టుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అయితే అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇది 61,300 ఆ రేంజ్ ఉంది. సో 61,000 దగ్గర ప్రెజెంట్ క్లోజింగ్లో ఉంది. సో ఇది 60,700 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ లెవెల్ కనపడుతుంది. అలాగే రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంటే 61,500, 400 రెసిస్టెన్స్ లెవెల్స్ కనపడుతున్నాయి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఈ రెండు కూడా మంచి ఎనీ టైం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఈ మంత్ ఏదన్నా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్, ఎందుకంటే గ్లోబల్గా చూస్తే పెద్ద నెగిటివ్స్ ఏం కనపట్ల. అలాగే ఓన్లీ ఎఫ్ఐఎస్ ఇంకా రావాలి. మొత్తం డొమెస్టిక్ పీపుల్ అందరూ కూడా విల్లింగ్గానే ఉన్నారు, బయింగ్ సైడే ఉన్నారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ బై సైడ్ ఉన్నాయి. అలాగే ఎఫ్ఐఎస్ ఒక్కళ్ళే వెయిటింగ్ అనమాట. సో ఏదైనా నెక్స్ట్ మనం చూసుకుంటే పెద్ద ఇండియా మీద నెగిటివ్స్ లేవు. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఇజ్రాయిల్ వెళ్ళారు.
సో, అక్కడ యూరోపియన్ యూనియన్‌తో మనకు టై అప్ అయింది. రేపు మార్చిలో ఈ 15% టారిఫ్ యూఎస్‌తో గూడా ఇప్పుడు పెద్ద ఇబ్బంది లేదు. టారిఫ్ అంతా 15%కి వచ్చేసింది. అంతకుముందు 50% ఉన్నది వాళ్ళు 15%కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు Q3 ఇప్పుడు మార్చి ఈ మంత్ చూసుకుంటే కొంత బెటర్ అనేది ఛాన్సెస్ అనేది కనపడుతున్నాయి. సో, సమ్ ఫార్మా సెక్టార్స్ అయితే బాగా మూవ్‌మెంట్ వచ్చింది. సో, ఫార్మా ఒకటి, ఆ తర్వాత ఈ ఐటీ ఇది ఆటోమొబైల్ కంపెనీస్ కూడా మూవ్‌మెంట్ బానే వచ్చింది. ఫైనాన్స్ కంపెనీస్ కూడా బాగున్నాయి. సో, ఈ సెక్టార్స్ చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ గ్రోయింగ్ సెక్టార్ చూసుకుంటే మనం ఎప్పటినుంచో అనుకున్నట్టు ఈ డిఫెన్స్ సెక్టారు ఎక్స్‌పెక్ట్ చేసినంత రిజల్ట్ ఏమి రావట్లేదు. డిఫెన్స్‌లో అన్నీ కూడా డల్‌గానే ఉన్నాయి. అలాగే రైల్ సెక్టార్ కూడా పెద్ద మూవ్‌మెంట్ రావట్లేదు. సో, వీటిని వెయిట్ అండ్ వాచ్ లాగా చూసుకోవచ్చు. సో, డిఫెన్స్‌లో ఎక్కడ బీడీఎల్ గాని, తర్వాత హాల్ గాని, మెస్డాక్, కొచ్చిన్, డేటా ప్యాటర్న్ ఒక డేటా ప్యాటర్న్ ఒకటి బాగా మూవ్‌మెంట్ అయింది. జీఆర్ఎస్‌సి కూడా కొంచెం పర్వాలేదు. కానీ బీఈఎంఎల్ ఏమీ లేవు. సో, ఇలా ఉన్నాయి. అలాగే మెయిన్ ఎంసీఎక్స్ గాని, బీఎస్సీ గాని ఎక్స్‌చేంజెస్ బాగా ఎళ్తున్నాయి. సో, ఎంసీఎక్స్, బీఎస్సీ అదివరకు బాగా ఈ ఎంసీఎక్స్, బీఎస్సీ, ముత్తూట్ ఫైనాన్స్ ఇవి కొంచెం ట్రెండింగ్ స్టాక్స్ లాగా ఉండేవి. సో, అలా చూసుకోవచ్చు. సో, ఇవండి మీకు ఒక షార్ట్ టర్మ్‌గా ఈ సెక్టార్స్‌ని మీరు చూసుకోవటం ద్వారా వీటిల్లో కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మేజర్‌గా ఇప్పుడు బ్యాంకింగ్‌లో చూసుకుంటే ఎస్‌బీఐ మంచి స్ట్రాంగ్‌గా ఉంది. 1200 ఇది మంచి రేంజ్‌లో ఉంది. 1230, 1240 నుంచి ఇప్పుడు 1200 అలా వచ్చింది. ఇక్కడ కొంచెం బయింగ్ అదే చూసుకోవచ్చు. ఎందుకంటే నాన్ స్టాప్‌గా పెరుగుతుంది ఎస్‌బీఐ. సో, ఇది 1200 నుంచి మళ్ళీ 1180, 1170 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్‌కి ఇది పనికొస్తుంది. అలాగే ఫైనాన్స్ సెక్టర్‌లో బజాజ్ ఫైనాన్స్ కూడా ఇక్కడ 1020 అలా ఉంది. ఇది కూడా పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన వచ్చింది. లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా 1000 దగ్గరే ఉంది. సో, ఇది ఈసారి మంచి పెర్ఫార్మెన్స్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. సో, థాంక్ యూ అండి. నమస్తే.